హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మీకు చాలా సింపుల్గా చిన్న చిట్కా అయితే చూపిస్తున్నానండి. ఇది మనకి జుట్టుకి చాలా యూస్ చేసుకోవచ్చు. అలాగే జుట్టు కూడా ఊడకుండా ఉంటుంది. ఇది తయారు చేసే విధానం కూడా మీకు చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, అలోవెరాని ఇలా క్లీన్ చేసుకుంటున్నాను. ఆ వైట్ వరకు మనం ఒక చిన్న బౌల్లోకి వేసుకుందామండి. జుట్టు కూడా చాలా సాఫ్ట్గా వస్తుంది. అలాగే మందార పువ్వు అండి, మందార పువ్వు కూడా మనకి జుట్టుకి చాలా వరకు మేలు చేస్తుంది. వైట్ హెయిర్ రాకుండా, జుట్టు ఊడకుండా కూడా మనకి చాలా బాగుంటుందండి. ఇవన్నీ నేను ఒక బౌల్లోకి అయితే వేసేసుకుంటున్నాను. మందార పువ్వు, అలోవెరా, అలాగే మెంతులండి. మెంతులు మనకు చలవ చేస్తాయి కాబట్టి మెంతులు కూడా వేస్తున్నా. కరివేపాకు కూడా చాలా వరకు మంచిదండి. కరివేపాకు కూడా అందులోనే వేసేస్తున్నానండి. దాంతోపాటే ఆయిల్ కూడా, ఇది బాదం ఆయిల్ కాబట్టి జుట్టు కూడా సాఫ్ట్ వస్తుంది. అలాగే కొబ్బరి నూనె కూడా వేసేస్తున్నానండి. అందులోనే మనకి పావు కిలో నూనె వరకు వేసేసుకోవచ్చు. అందులో చక్కగా ఇవన్నీ ఒక మిశ్రమంతో గిన్నెలో ఉంచుకొని స్టవ్ మీద పెట్టేస్తున్నాను. ఈ సిమ్లో పెట్టుకొని చక్కగా మరగాలండి. కలుపుకుంటా మాడకూడదు. మాడకుండా చక్కగా అలాగ మరగపెట్టుకుంటే ఆ విటమిన్స్ అనేవన్నీ ఆయిల్లోకి వచ్చేస్తాయి కాబట్టి జుట్టుకి మాత్రం ఈ ఆయిల్ రాస్తే జుట్టు ఊడదండి, చక్కగా పెరుగుతుంది కూడా, అలాగే సాఫ్ట్ కూడా వస్తుంది. నేను ఆయిల్ని మరగపెట్టి పక్కన పెట్టేశాను. 5 మినిట్స్ చల్లారాక అలా వడగడుతున్నానండి. ఒక కాటన్ క్లాత్ తీసుకొని లైట్గా గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం తలకి అప్లై చేసుకుంటే హెయిర్ చాలా బాగుంటుంది. జుట్టు కూడా చక్కగా పెరుగుతుంది. చూస్తున్నారు కదా, ఇలాగా రూట్ తీసుకుంటే చక్కగా ఆ ఆయిల్ మొత్తం తలకంతా పట్టించాలి. పట్టిస్తే మాత్రం జుట్టు బాగా పెరుగుతుందండి. చక్కగా తలకి మొత్తం రాసుకోవచ్చు. ఆయిల్ మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు అండి. ఆయిల్ రాసుకునే ముందు 5 మినిట్స్ ఆయిల్ని వేడి చేసుకొని తలకు మొత్తం అలా పెడితే జుట్టు కూడా చాలా బాగా పెరుగుతుందండి. మీకే రిజల్ట్స్ తెలుస్తుంది.